ఒకానొక సమయంలో ప్రపంచంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి జాన్ డి రాకర్ఫెల్లర్ ఏమన్నాడంటే, నాకు ఒకే ఒక విషయం సంతోషాన్ని ఇస్తుంది. అది మన డివిడెండ్స్ని వస్తూ ఉండడాన్ని చూడడం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇన్వెస్టర్ వారన్ బఫెట్కు కొన్ని వేల కోట్ల ధనం కేవలం డివిడెండ్స్ వల్లనే వచ్చింది. అసలు డివిడెండ్ అంటే ఏమిటి? ఏ కంపెనీలు డివిడెండ్స్ని ఇస్తాయి? మరియు డివిడెండ్ మనకు ఎలా దొరుకుతుంది? ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలను తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. షేర్ మార్కెట్ వీడియోలో నేర్చుకున్నాం. ప్రాఫిట్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, షేర్ కొన్నాక ధర పెరిగిన తర్వాత అమ్మడం వలన. రెండు, డివిడెండ్స్ వలన. డివిడెండ్ అనగా తెలుగులో అర్థం లాభంలో వంతు. దీనిలో రెండు పదాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి లాభం అంటే ప్రాఫిట్, రెండోది వంతు. వంతు అంటే పార్ట్. డివిడెండ్ అంటే మరేదో కాదు, ప్రాఫిట్ యొక్క పార్ట్ అని అర్థం. ప్రతి ప్రాఫిటబుల్ కంపెనీ దగ్గర రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, తన యొక్క బిజినెస్ని పెంచడానికి మొత్తం ప్రాఫిట్ని తన దగ్గర ఉంచడం. రెండు, ప్రాఫిట్లోని కొంచెం పార్ట్ను ఉంచుకొని మిగిలిన ప్రాఫిట్ని తమ షేర్ హోల్డర్స్లో పంచివేయడం. ప్రాఫిట్ యొక్క ఏ పార్ట్ని అయితే షేర్ హోల్డర్స్లో పంచుతారో దాన్ని డివిడెండ్ అంటారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఏబీసీ అనే కంపెనీ ఈ సంవత్సరం 100 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏబీసీ కంపెనీ తన షేర్ హోల్డర్స్లకి ప్రతి షేర్కి 5 రూపాయల చొప్పున డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది మరియు మిగిలిన ప్రాఫిట్ని తన బిజినెస్లో పెడుతుంది. ఒకవేళ మీ డీమ్యాట్ అకౌంట్లో 1000 షేర్స్ ఉంటే మీకు డివిడెండ్ వలన 5,000 రూపాయలు దొరుకుతాయి. ఏ కంపెనీలు డివిడెండ్లను ఇస్తాయో తెలుసుకుందాం. ఏ కంపెనీలు అయితే ప్రాఫిట్ను ఆర్జిస్తాయో ఆ కంపెనీలు డివిడెండ్లను ఇస్తాయి. లాస్లో ఉన్న కంపెనీలు ఎప్పుడూ డివిడెండ్ ఇవ్వవు. సాధారణంగా పెద్ద మరియు మెచ్యూర్ కంపెనీలే ఎక్కువగా డివిడెండ్లను తమ షేర్ హోల్డర్స్లకు ఇస్తాయి. ఎందుకంటే కొత్త కంపెనీలు తమ బిజినెస్ను వ్యాప్తి చేయడానికే తమ ప్రాఫిట్ మొత్తాన్ని వినియోగించుకుంటాయి. కొత్త కంపెనీలు ఇప్పటి ప్రాఫిట్లను ఉపయోగించి భవిష్యత్తులో మరింత ప్రాఫిట్ను ఆర్జించవచ్చని వాటికి తెలుసు. దీనివల్ల ఇన్వెస్టర్లకే లాభం. ఎలా అంటే, కంపెనీలు తమ ప్రాఫిట్లను సరైన విధంగా ఉపయోగించుకొని తన బిజినెస్ను పెంచుకుంటూ పోతే వాటి ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. ప్రాఫిట్స్ పెరగడం వల్ల మనకు రెండు విధాలుగా లాభం ఉంటుంది. ఒకటైతే మనం ఏవైతే షేర్స్ కొన్నామో వాటి ధరలు పెరుగుతాయి. రెండోది, భవిష్యత్తులో కంపెనీలు డివిడెండ్ ఇవ్వాలని డిసైడ్ చేస్తే అవి ఇప్పటి డివిడెండ్ కంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రాఫిట్ కూడా ఇప్పటికంటే ఎంతో ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, డివిడెండ్ ఇవ్వాలో ఇవ్వకూడదో ఇది కంపెనీ యొక్క డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ వారికి తమ ప్రాఫిట్ను కంపెనీ డెవలప్మెంట్లో ఉపయోగించవచ్చని అనిపిస్తే అప్పుడు డివిడెండ్ ఇవ్వరు. అలా కాకుండా బిజినెస్ను డెవలప్ చేయడం కొంచెం కష్టమని అనిపిస్తే తమ ప్రాఫిట్ యొక్క పార్ట్ను తమ షేర్ హోల్డర్స్ మధ్యలో పంచేస్తారు. మనకు డివిడెండ్ ఎలా దొరుకుతుందో తెలుసుకుందాం రండి. డివిడెండ్లు పెద్ద మరియు మెచ్యూర్ కంపెనీలే ఇస్తాయి అని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం ప్రతిసారి డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసి ఉంచాలి. ఇటువంటి కంపెనీల లిస్ట్ మనము ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేసి ఈజీగా పొందొచ్చు. కానీ డివిడెండ్ తీసుకోవడానికి కొన్ని డేట్స్ ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది రికార్డ్ డేట్. రికార్డ్ డేట్ వరకు మీ యొక్క పేరు ఆ కంపెనీ యొక్క రికార్డులో షేర్ హోల్డర్గా ఉండాలి. డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఈ రికార్డ్ డేట్ను పబ్లిక్గా అనౌన్స్ చేస్తాయి. రికార్డ్ డేట్ వరకు మీ యొక్క పేరు ఆ లిస్ట్లో లేకపోతే మీకు ఆ డివిడెండ్ లభించదు. రెండవది ఎక్స్ డివిడెండ్ డేట్. ఎక్స్ డివిడెండ్ డేట్ సాధారణంగా రికార్డ్ డేట్కు జస్ట్ ఒక రోజు ముందు ఉంటుంది. ఏదేని కంపెనీ డివిడెండ్ కోసం రికార్డ్ డేట్ అనౌన్స్ చేస్తుందో ఎక్స్ డివిడెండ్ డేట్ ఒక రోజు ముందే సెట్ అయిపోతుంది. ఒకవేళ మనకు ఏదేని కంపెనీ యొక్క డివిడెండ్ కావాలని అనుకుంటే మనం ఆ కంపెనీ యొక్క షేర్స్ని ఎక్స్ డివిడెండ్ డేట్ కంటే ముందు కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ డివిడెండ్ డేట్ కంటే ముందు ఆ షేర్స్ను కొనకపోతే మనకు ఆ టైం యొక్క డివిడెండ్ దొరకదు. కంపెనీలు సంవత్సరంలో ఎన్నోసార్లు డివిడెండ్ని ఇస్తాయి. ప్రతిసారి ఒక రికార్డ్ డేట్ను అనౌన్స్ చేస్తాయి. దీనివలన పబ్లిక్కి డివిడెండ్ కావాలంటే ఎప్పటి వరకు షేర్స్ను కొనాలి అనేది తెలుస్తుంది. సో ఇది
డివిడెండ్కు సంబంధించిన వీడియో. ఈ వీడియోలో మనం డివిడెండ్ ప్రాఫిట్ యొక్క ఒక పార్ట్ అని, పెద్ద మరియు మెచ్యూర్ కంపెనీలే డివిడెండ్లు ఇస్తాయని, ఒకవేళ ఏదేని కంపెనీ యొక్క డివిడెండ్ మనం తీసుకోవాలని అనుకుంటే మనం ఆ కంపెనీ యొక్క షేర్లను ఎక్స్ డివిడెండ్ డేట్కు ముందు కొనాల్సి ఉంటుందనే విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.